లాస్ట్ టైం వీడియోలో నేను షేర్ చేశాను, మీ చక్రాస్ యొక్క ఎనర్జీ అనేది బ్లాక్ అయినప్పుడు మనీకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అనేది. అయితే ఈ వీడియోలో నేను మీ చక్రాస్ యొక్క ఎనర్జీ బ్లాక్ అయిందనేది ఎలా తెలుస్తుంది, అంటే ఎలాంటి సంకేతాలు ఉంటాయి, అలాగే బ్లాకింగ్ ఎనర్జీని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ఇవి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. మీరు ఒకవేళ బారింగ్స్ ఎనర్జీలో ఉన్నా, ఆర్థికంగా ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నా, ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నా, నేను ఇక్కడ షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించుకుని ఈ సలహాలని సూచనల్ని మీరు పాటిస్తూ మీ రెగ్యులర్ లైఫ్ లో సక్సెస్ అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం మన వీడియోలో మూలాధార ఒక్కటే మెయిన్ సోర్స్ కాదు మనీ ఎనర్జీ కనెక్షన్ కి, మణిపుర స్వాధిష్టాన కూడా వాటి పాత్ర ఉంటుంది మనీ ఎనర్జీ ఫ్లోయింగ్ కి అనేది చెప్పాను. అయితే ఈ వీడియోలో అసలు మనీ బ్లాకింగ్ ఎనర్జీస్ అనేవి మన చక్రాస్ లో ఉన్నాయి అని మనకి ఏ సంకేతాల ద్వారా తెలుస్తాయి అనేది చెప్తున్నాను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను కమింగ్ డేస్ లో April 17th నుంచి ఐ యామ్ ఏ మిలీనియర్ విత్ హెల్త్ అండ్ వెల్త్ ఇన్ 90 days క్లాస్ ఒకటి బ్రహ్మి ముహూర్తంలో కండక్ట్ చేస్తున్నాను. బ్రహ్మి ముహూర్తం అంటేనే యూనివర్స్ ఎనర్జీ అధికంగా ఫ్లో అయ్యే కనెక్షన్. మన చక్రాస్ ఎనర్జీ న్యాచురల్ గానే ఎక్కువగా యాక్టివేషన్ లో ఉండే కనెక్షన్. అటువంటి సమయంలో హొపోనోపోనో డైలీ మనీకి ప్రాక్టీస్ చేస్తాము, ఈఎఫ్టీ ట్యాపింగ్ ప్రాక్టీస్ చేస్తాము, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తాము. ఇలా 1-2 కాదు, ముద్రాస్ దగ్గర నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమేం చేస్తే మిలియనియర్ అవుతామో అన్నిటినీ కలిపి ఒక సిస్టమేటిక్ గా సబ్ కాన్షియస్ ని రీప్రోగ్రామ్ చేసే విధంగా ఈ క్లాస్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. ఇన్ని చెప్పాను అని టెన్షన్ పడకండి, చాలా ఫీజు ఎక్కువ ఉంటుందని భయపడుతున్నారేమో. అస్సలు ఉండదు. చాలా తక్కువ ఫీ తోటి నేను ఈ 3 months క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసుకుని ఈ క్లాస్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఐ యామ్ ఏ మిలీనియర్ అనే ఎమోషన్ కి మీరు రియల్ లైఫ్ లోకి వెళ్ళిపోండి. ఈ 3 months మీ మీద మీరు కంప్లీట్ గా ఫోకస్ చేసుకుని, మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకుని, మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ నిరంతరం మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆర్థికంగా పోరాటం చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు మీ మనీ కనెక్షన్ కి బ్లాకింగ్ ఎనర్జీ ఉంది అని. అలాగే డబ్బు గురించి మీకు నిరంతరం ఎక్కువగా భయం వేస్తున్నా, గతానికి సంబంధించి కానీ భవిష్యత్ సంబంధించి కానీ ఎక్కువగా భయపడుతూ ఉన్నా, దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నా, సో మీకు ఎనర్జీ అనేది బ్లాక్ ఉందని ఇది కూడా ఒక సంకేతం. దీనితో పాటు ఎవరైనా డబ్బు విషయంలో సర్వీసెస్ ఇచ్చి కూడా తీసుకోవడానికి మొహమాటంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే, సిగ్గుపడుతున్నారు అంటే ఖచ్చితంగా మీ మూలాధార గాని మణిపుర గాని స్వాధిష్టాన గాని ఎనర్జీ కరెక్ట్ గా లేదని అర్థం. మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి కూడా మీరు మనీ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు ఖచ్చితంగా సరి చేసుకోవాలి. అలాగే డబ్బుని ఆదా చేయడానికి కానీ లేదా మేనేజ్ చేయడానికి కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే ఇవి కూడా మీ చక్రాస్ బ్లాకింగ్ ఎనర్జీలో ఉన్నాయని తెలిపే సంకేతాలే. దీంతో పాటు ఫిజికల్ గా మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు దీనికి నాకు అర్హత లేదు, నేను ఇంత గొప్ప వ్యక్తిని కాదు అని గనక మీకు మీరే ఫీల్ అవుతుంటే ఈ ఎనర్జీ కూడా, అంటే ఫిజికల్ గా మీరు ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే మీరు మీ దాన్ని ఒప్పుకోకుండా అనర్హత అని భావించే ఎమోషన్ ఏదైనా ఉంది అంటే అది కూడా బ్లాకింగ్ ఎనర్జీకి సంకేతంగానే చెప్తారు. వీటితో పాటు ఆర్థికంగా ఎప్పుడు ఒడిదుడుకుల్ని ఫేస్ చేయడము, ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉండడము, ఎంత మీరు పాజిటివ్ గా ఉందామో అనుకున్నా గానీ ఏదో ఒక అడ్డంకులు రావడం అనే విషయంలో ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే కూడా మీకు బ్లాకింగ్ ఎనర్జీ సంకేతమే అని చెప్పవచ్చు. ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటిని ముందుగానే నాకు ఈ అవసరం లేదు అని చెప్పి వాటిని రిజెక్ట్ చేయడము, ఇలాంటి ఎమోషన్స్ ఏవైనా మీకు ఎక్కువగా పనిచేస్తున్నా కూడా ఇవి కూడా మనీ ఎనర్జీకి వ్యతిరేకమైన ఎనర్జీ సంకేతాలే. అలాగే ఎప్పుడైనా ఆర్థిక సమస్య వచ్చినప్పుడు వెంటనే భయపడడం గానీ ఆందోళన చెందడం గానీ ఇలాంటి ఎమోషన్స్ 1-2 సార్లు జరిగితే అవి కామన్. కానీ అదే ఎమోషన్ ఎక్కువగా క్యారీ అవుతూ ఉంది, డిస్టర్బ్ అవుతూ ఉన్నారు అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదీ కూడా మీ బ్లాకింగ్ ఎనర్జీస్ కి కారణమే. ఇలాంటివి మీలో ఎవరిలో ఉన్నా ఖచ్చితంగా మీరు ఈ 3 చక్రాస్ మీద కూడా ఫోకస్ చేసి మీ ఎనర్జీస్ ని అన్బ్లాక్ చేసుకోవాలి. అన్బ్లాక్ చేసుకోవడానికి మీరేం చేయాలనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఇది, మీరు గోల్డ్ ఎనర్జీని, రెడ్ ఎనర్జీని ఎక్కువగా విజువలైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ఎనర్జీ, రెడ్ ఎనర్జీ ఎంత ఎక్కువగా విజువలైజ్ చేస్తే ఈ గోల్డెన్ ఎనర్జీ, రెడ్ ఎనర్జీ ద్వారా మీలో ఉన్న చక్రాస్ యాక్టివేషన్ అనేది ఈజీగా జరిగే అవకాశం
అవకాశం ఉంటుంది. అలాగే మీరు దీన్ని నెగ్లెక్ట్ చేసినా గానీ ఇది చాలా ఇంపార్టెంట్. డాన్స్ చేయడము లేదా యోగా చేయడము. ఎవరైతే డాన్స్ ఎక్కువగా వేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మూలాధార చక్ర చాలా యాక్టివేషన్ లో ఉంటుంది. డాన్స్ వేయడం అంటే మీరు ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు, లేదా ట్రీ పోజ్ అని ఉంటుంది యోగాలో. ఈ పోజ్ ని కనుక మీరు వేయడం అలవాటు చేసుకుంటే ప్రతిరోజు కనీసం ఒక 5 నిమిషాలు 3 రౌండ్స్ కింద వేశారు అంటే మీ మూలాధార చక్రతో పాటు డైరెక్ట్ మణిపుర చక్ర మీకు యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇదంతా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఈ ఆసనంలో మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయి. అలాగే చక్రాస్ ఎనర్జీని హీల్ చేసుకోవడానికి ఇక్కడ నేను చెప్పేది ఖచ్చితంగా చేయాలి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ గానీ పార్టీస్ గానీ వెళ్ళినా లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా 100% ఖచ్చితంగా మీరు సాల్ట్ వాటర్ తో ఆ రోజు నైట్ గానీ ఆ తర్వాత రోజు మార్నింగ్ గానీ పక్కగా బాత్ చేయాలి సాల్ట్ వాటర్ ని ఉపయోగించి. ఎందుకని అంటే మీ ఎమోషనల్ ఎనర్జీని ఏ నెగిటివ్ ఎనర్జీస్ తాకినా గానీ మీరు సాల్ట్ వాటర్ తో బాత్ చేసినప్పుడు వాటన్నిటిని మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ టిప్ ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇది మూలాధార చక్రకి చాలా బాగా పనిచేస్తుంది. చెప్పులు తీసేసి మొక్కల్లో నడవడము, మట్టి మీద నడవడము, చెట్లలో నడవడము, లేదా మీకు అవైలబుల్ లో ఉన్న పార్కుల్లో గడ్డిలో నడవడము, ఇలాంటివి చేశారు అంటే రెగ్యులర్ గా ఒక 45 డేస్ మీరు కనెక్ట్ అయి ఉంటే మీ మూలాధార చక్ర ఎనర్జీ యాక్టివేషన్ లోకి వస్తుంది. దాని ద్వారా మణిపుర స్వాదిష్టాన కూడా మీకు యాక్టివేషన్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. అలాగే మరొక టిప్, మీరు ముద్రాస్ని గనక కుబేర ముద్రని గాని హాకిని ముద్రని గాని లేదా జ్ఞాన ముద్ర గాని లింగ ముద్ర గాని ఇలా ఏ ముద్రాస్నైనా గానీ రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఎవ్రీడే మీరు ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టిన 7 డేస్ నుంచే మీ మూలాధార చక్ర యొక్క ఎనర్జీస్ అనేవి యాక్టివేషన్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు సరదాగా క్యాజువల్ గా కూర్చున్నా గానీ ఎప్పుడైనా టీవీ చూస్తున్నా ఎవరితోన్నా మాట్లాడుతూ ఉన్నా హ్యాండ్స్ ని మాత్రం ఏదో ఒక మీకు తెలిసిన ముద్ర కనెక్షన్ తీసుకుంటే ఇది మీకు మంచి రిజల్ట్ ని ఇస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటన్నిటికంటే ముఖ్యమైనది మీకు మనీతో ఉన్న రిలేషన్ ని వెంటనే హీల్ చేసుకోవాలి. మనీకి వ్యతిరేకంగా మాట్లాడడం గానీ, మనీని తక్కువ చేసి చూడడం గానీ, మనీ విషయంలో లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయడం గానీ, ఏముందిలే అని మనీని ఎక్కడ పడితే అక్కడికి అర్హత లేని ప్లేసెస్ కి పంపించడం గానీ ఇలా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే మనీ ఈజ్ ఏ ఎనర్జీ. ఆ ఎనర్జీ తోటి మీరు మీ రిలేషన్ ని ఎంత బాగా ఉంచుకుని హీల్ చేసుకుంటే అంత బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీ చక్రాస్ కనెక్షన్ లో, అలాగే మీ లైఫ్ లో మనీ ఫ్లోయింగ్ లో కూడా. ఇక్కడ నేను ఇంకా లాస్ట్ ఇది చెప్తున్నాను, ఇది మాత్రం మీకు ఛాన్స్ ఉంటే పక్కాగా ట్రై చేయండి. దీనికోసమే నేను మీకు క్లాసెస్ కండక్ట్ చేస్తుంది కూడా. అదేంటి అంటే మీరు ఒక గైడెన్స్ తోటి చక్రాస్ మెడిటేషన్ ని చక్రాస్ ని కుండలి అవేకనింగ్ కి తీసుకుని వెళ్లకుండా డిస్టర్బ్ చేయకుండా జస్ట్ సేఫ్ గా మనీ ఎనర్జీకి ఎంతవరకు యాక్టివేషన్ అవసరమో అంతవరకు మాత్రమే యాక్టివేట్ చేయించుకోవడం, అది కూడా బేజ మంత్రాలతోటి ఒక ప్రాపర్ గైడెన్స్ కనెక్షన్ తోటి. నేను చక్రాస్ ని ఎవ్రీడే మీకు గైడ్ చేస్తూ మనీకి అవసరమైన ఎనర్జీ ఎంత ఫ్లో అవ్వాలో అది మీకు నేర్పిస్తూ ఐఎమ్ ఏ మిలియనర్ క్లాస్ లో ఎవ్రీడే చక్రాస్ ఫోకస్ చేయిస్తాను. సో ఈ గైడెన్స్ అనేది మీరు తీసుకోవడం వల్ల మీ మూలాధార ఎనర్జీ, స్వాదిష్టాన, మణిపురం ఇవి 3 కూడా యాక్టివేషన్ లోకి వచ్చి మీకు మనీ బ్లాకింగ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి. అలాగే మీరు మిలియనర్ ఎనర్జీని పొందగలుగుతారు. ఇక్కడ నేను ఇప్పుడు షేర్ చేసిన ప్రతి విషయం కూడా మీ 3 చక్రాస్ యొక్క ఎనర్జీస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ మనీ చక్రాస్ యొక్క ఎనర్జీ అనేది అన్లాక్ చేయబడుతుంది. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లుగా ఏవైనా ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులను ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా కేర్ తీసుకోండి, టిప్స్ ఫాలో అవుతూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ దిస్ వీడియో. లాస్ట్ టైం 11/11 వీడియో కావాలా అని అడిగినందుకు చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు, ఎస్ మాకు కావాలి అని. త్వరలోనే నేను ఆ వీడియోను కూడా షేర్ చేస్తాను. ఎవరైతే 11/11 కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి. ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నేను ఇప్పటికే చాలా వీడియోస్ మీ సక్సెస్ కి షేర్ చేశాను, కమింగ్ డేస్ లో కూడా షేర్ చేస్తాను. మన ఛానల్ ని అవర్ డ్రీమ్ 8888 ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.